నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ఎన్నికల అఫిడవిట్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం అభ్యంతరం. వైఎస్ఆర్ ఆస్తులు ఇవ్వకుండా జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సూటి ప్రశ్న. సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. చంద్రబాబుతో తాను ఏనాడు చేతులు కలపలేదంటూ స్పష్టం. పాలకొల్లు మండలం వల్లంపరిలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఓటర్లు ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేసిన నిమ్మల రామానాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎన్నికల ప్రచారంలో విచిత్ర ఘటన. పాలకొల్లు నియోజకవర్గంలో ఒకే చోట ఎదురుపడ్డ నరసాపురం ఎంపీ అభ్యర్థులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల. హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్, బెంగళూరులో ఉన్న ప్యాలెస్ మాల్ ను ఎన్నికల అఫిడవిట్ లో సీఎం జగన్ ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్ల ఆస్తులు ఎక్కడవని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ఆర్ ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదని, అయితే అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఒక వారం ముందర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ వేశాడు. ఈ ఎలక్షన్ అఫిడవిట్ లో చాలా చాలా నిజాలు, కొత్త కొత్త విషయాలు మనకి బయటపడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉండొచ్చు, నథింగ్ రాంగ్, క్రిమినల్ కేసులు ఉండడంలో తప్పులే. కానీ ఏ టైప్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అనేది ముఖ్యం. ఏదో ధర్నా చేస్తున్నారు, కేసు అయింది, లేకపోతే చిన్న చిన్న కేసులు అవి మామూలుగా రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద 50 నుంచి 70 నుంచి 100 కేసులు కూడా ఉన్నాయి. కానీ ఈ 32 కేసులు ఏ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయో, ఆయన ఏది అఫిడవిట్లో ఆయన చూపించారో, ఇవన్నీ డబ్బుకు సంబంధించిన కేసులు. దేని గురించి? డబ్బు గురించి సంబంధించిన కేసులు. మనీ లాండరింగ్ అంటాం, మన భాషలో ఏమంటాం? హవాలా అంటాం, డబ్బు మార్పిడి. అన్ని కేసులు, ఈ కేసులన్నీ కూడా హవాలాకి సంబంధించింది, లేకపోతే లంచాలు తీసుకొని ఆయన కంపెనీలో షేర్లు పెట్టుకున్న డబ్బు అని మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇన్ని మనీ లాండరింగ్ కేసులు, ఇన్ని హవాలా కేసులు, ఇన్ని 420 పనులు చేసిన వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా? భారతదేశంలో ఇన్ని మనీ లాండరింగ్, ఇంత దొంగ సొమ్ము పంపించిన, అటు ఇటు పంపించి గందరగోళం చేసిన వ్యక్తి ఈ ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ఇంకెవరు కూడా మీకు దొరకరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేసుల సంగతి పక్కన పెడతాం, ఆస్తుల గురించి వస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు అసలు ఏమీ లేవు. వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు 0. నాకు తెలిసి వాళ్ళకి ఉండిన స్థిరాస్తులు, వైఎస్ కుటుంబానికి ఉన్న స్థిరాస్తులు నాకు తెలిసి 5 కోట్లు, 5 నుంచి 6 కోట్ల రూపాయలు తప్పితే ఇంకా ఏమీ లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చెప్పడంలా, ఈ అఫిడవిట్ చెప్తుంది. ఏమని? మీరందరూ వైసీపీ నాయకులు ఏమనేవాళ్ళు? ఓయమ్మ, మా జగన్మోహన్ రెడ్డి, మా వైఎస్ కుటుంబం పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు, కోటీశ్వర్లు, జమీందార్లు అని 100 సార్లు వైసీపీ నాయకులు మైకుల ముందర వచ్చి చెప్పున్నారు. వీళ్ళు 1940, 1850లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించిన కుటుంబం అని. ఈ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు 0. సీఎం జగన్ ఏ స్థాయి దిగజాడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. వైఎస్ఆర్ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేక హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్ చెప్పారు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్ కోరారు. కానీ జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని జగన్ చెప్పారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు.
అన్నారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడారని ఆమె ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే గొడ్డలి వేట్లకు బలైతే ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మేనమామయ్య గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంపెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిధిలోని శ్రీరాంపురంలో కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజుబాబు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు శ్రీరాంపురంలోని లక్ష్మీ బిల్డర్స్ అపార్ట్మెంట్లోని ప్రజలంతా అంజిబాబుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ అంజిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సమస్యలను పరిష్కరించడమే తమ ముఖ్య ధ్యేయమని అన్నారు. జగన్ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని, మన భవిష్యత్తు రాతను ఓటుతో మనమే పరిష్కరించుకోవాలని అన్నారు. భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని, ఆక్వా రంగ అభివృద్దితో మరిన్ని అవకాశాలు వస్తాయని అన్నారు. అభివృద్ది జరగాలంటే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇండస్ట్రీ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఐటీ లేదు. ఇదే ప్రభుత్వం మళ్ళా వస్తే మనం అందరం వలస వెళ్ళిపోవాలి, ఆంధ్ర రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. అటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈసారి జరిగే ఎలక్షన్ ఇది మామూలు ఎలక్షన్ కాదు. నీతికి అవినీతికి, న్యాయానికి అధర్మానికి మధ్య జరిగే ఎలక్షన్ ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్ ఇది. మన తలరాత రాసేది భగవంతుడు కాదు, మనం వేసే ఓటు. మనం వేసే వలన సరైన నాయకుడు రాకపోతే మన సిస్టమ్ అంతా పాడైపోతుంది. అందుచేత మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు ఎన్డీఏ కూటమికి వేయింది. మేము వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తాం. ఇందాక ప్రకాష్ గారు చెప్పారు, డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నాయని, శివారు ప్రాంతంలో మంచినీటి సమస్యలు ఉన్నాయని, అలాగే ఈ ప్రాంతానికి ట్రాఫిక్ సమస్య ఎక్కువ. భీమవరం పట్టణానికి మన భీమవరం పట్టణం ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఆక్వా హబ్గా, ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది. ఆక్వా అభివృద్ధి చేస్తే ఇంకా డెవలప్ అవుతాం మనం. అందుచేత మన భీమవరంలో ఆక్వా ల్యాబ్లు పెట్టి మన భీమవరానికి ఆక్వా యూనివర్సిటీ కూడా తీసుకువద్దాం. ఈ ఎన్డీఏ కూటమి జతపరచడం వల్ల 21 సీట్లకే పోటీ చేసి ఆయన మన ముందుకు వస్తున్నారు. రాగల రోజుల్లో మనం అందరం కూడా ఆలోచన చేసి మన భీమవరం ప్రశాంతంగా ఉండాలన్నా, మన భీమవరంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నా, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా మేము అధికారులు రావాల్సిందే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా పనిచేస్తాను. గతంలో నేను 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎక్కడ అవినీతి అనేది లేదు. నేను సిన్సియర్ గా పనిచేశాను.
మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు, బీజేపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో సాగిన ఈ ర్యాలీలో కూటమి అభ్యర్థులు నిమ్మల రామానాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మలు వీధి వీధికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉల్లంపరు గ్రామంలో కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా భారీ మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. తమతో పాటు యువత, మహిళలు భారీగా తమతో కలిసి వస్తూ పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఈ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. అలాగే తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఈరోజు ఉల్లంపరు గ్రామానికి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి మన నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి పెద్దలు, గౌరవనీయులు, మాకు మంచి మిత్రులు, ఆప్తులు శ్రీనివాస వర్మ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతం మా పాలకొల్లు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి మరి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ పాలకొల్లు నుంచి శ్రీనివాస వర్మ గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకొల్లు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు, 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు, 365 రోజులు పనిచేసేటువంటి శ్రీనివాస వర్మ, రామానాయుడు లాంటి వారు మాకు కావాలి తప్ప ఏదో అతిథుల మాదిరిగా వచ్చేటువంటి వాళ్ళు, వలసల నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు, సీజనల్గా వచ్చేటువంటి నాయకులు మాకు అవసరం లేదని ఇవాళ పాలకొల్లు నాయకులు ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి. బండి టెండలో సైతం పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడుతూ ఉంది. దానికి తోడు ఏదైతే రామానాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ఆయన మీద ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గం, గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా ఆయన సామాన్యులకు చేరువలో ఉండి ప్రజలకు అతి దగ్గరగా ఉండి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఆయన పని విధానం మీద ఈ నియోజకవర్గ ప్రజల్లో పెద్ద ఎత్తున అభిమానం కనపడతాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీ సహకరించిన పోయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో, సేవా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసినటువంటి అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన వండుకున్నటువంటి పేరు, అభిమానం పెద్ద ఎత్తున ఇప్పుడు బయటపడుతూ ఉంది. కాబట్టి ఆయన్ని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.